హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిచెన్ గార్డ్. ఇంట్లోనే టేస్టీగా చాక్లెట్స్ ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. చాక్లెట్ ప్రిపరేషన్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిల్క్ పౌడర్, కోకో పౌడర్, షుగర్, ఆల్మండ్స్ అండ్ బటర్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక థిక్ ప్యాన్ పెట్టుకొని ఆల్మండ్స్ అన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మిల్క్ పౌడర్ అండ్ కోకో పౌడర్ని ఒక జల్లెడ తీసుకొని మంచిగా జల్లెడ పట్టుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అట్లా పట్టుకోవడం వల్ల మిల్క్ పౌడర్ అండ్ కోకో పౌడర్ మంచిగా మిక్స్ అయిపోతుంది. కోకో పౌడర్ డైరెక్ట్గా యాడ్ చేస్తే ఉండలు ఉండిపోతుంది. సో కంపల్సరీ జల్లెడ పట్టుకోవాలి. ప్యాన్లో వాటర్ వేసుకొని షుగర్ వేసుకొని పాకం రెడీ చేసుకోవాలి. ఈ పాకం అనేది తీగ పాకం రావాలి, 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలి. పాకం థిక్ అయిన తర్వాత 2 ఫింగర్స్తో చెక్ చేస్తే ఒక స్ట్రింగ్ వస్తుంది. పాకం రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని బటర్ వేసుకొని కలుపుకోవాలి. బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇందాక జల్లెడ పట్టుకున్న కోకో పౌడర్ అండ్ మిల్క్ పౌడర్ మిక్చర్ని కొంచెం కొంచెం వేసుకొని ఈ పాకంలో మంచిగా కలుపుకోవాలి. ఇట్లా క్రీమీ టెక్స్చర్ రావడమే చాక్లెట్కి ఫైనల్ స్టేజ్. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆల్మండ్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆర్ మీకు నచ్చిన నట్స్ ఏవైనా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నచ్చిన షేప్ మోల్డ్ ఒకటి తీసుకొని దాంట్లో మొత్తం బటర్ అప్లై చేసుకొని రెడీ అయిపోయిన చాక్లెట్ని కొంచెం కొంచెం వేసి పెట్టుకోవాలి. లేదా ఒక ప్లేట్లో బటర్ అప్లై చేసుకొని చాక్లెట్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. దానిపైన కొన్ని ఆల్మండ్ పీసెస్ వేసి పెట్టేసుకొని నైఫ్తో షేప్స్ కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మౌల్డ్లో సెట్ చేసుకున్న చాక్లెట్ కూడా డీమోల్డ్ చేసేసుకొని అవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ హోమ్ మేడ్ చాక్లెట్స్ రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిచెన్ గార్డ్.